హాయ్ వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రానివాల్. దిస్ ఈస్ రాణి. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? సో ఈ వీడియోలో ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్ ధృతి వాళ్ళ ఇంటి దగ్గరలోనే టెస్కో ఎక్స్ట్రా అని ఉంటుందన్నమాట. సో దానికోసం వెళ్తున్నాం. అప్పుడైతే నా ఫేస్ చూడకండి, నేను సిక్గా ఉన్నాను, అందుకే ఫేస్ అలా ఉంది. ఫుల్గా చలేసేస్తుందని చెప్పేసి ఫుల్గా పైనుంచి కింద వరకు కవర్ చేసేసుకున్నాను అనమాట. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి లేక్ వ్యూ ఉందన్నమాట. ఆ వ్యూ చూసుకుంటూ వెళ్దాము, బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి ఆ లేక్ వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎండ కనిపిస్తుంది, కానీ ఎంత ఎండగా అనిపించినా కూడా, ఎండ వస్తున్నా కూడా ఆ చలేదు అనేది మాత్రం తగ్గదనమాట. సో ఇది యూకే ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టెస్కో ఎక్స్ట్రా దగ్గర ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్స్ అండ్ షూస్ అని కనిపిస్తుంది కదా. సో మనం యూస్ చేయని ఏవైతే ఉన్నాయో షూస్ కానీ ఆర్ క్లాత్స్ కానీ అవన్నీ కూడా దీంట్లో వేసేయచ్చు అనమాట. వాళ్ళు ఎవరికైతే లేదో వాళ్ళకి, నీడీ పీపుల్కి వాళ్ళు యూస్ చేస్తారనమాట. సో మా ఫ్రెండ్ ధృతి వేస్తున్నట్టు అలాగా మనకి ఏదైతే వద్దనుకుంటున్నామో, మనం ఏదైతే యూస్ చేయాలనుకుంటున్నామో అట్లా మనము కవర్లో పెట్టేసి వేసేస్తే వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. మనకి యూజ్ అవని, మనం ఎక్కువగా యూజ్ చేయనివి ఇలా వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఇది ఒకటి కొత్తగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇక్కడ రీసైక్లింగ్ చేస్తారంట. దేనికి సంబంధించిన దానికి దాంట్లో మనము వేసేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు కనిపించేది టెస్కో ఎక్స్ట్రా. సో దీంట్లో చాలామంది వెళ్ళారు. ఎవరైనా మీరు టెస్కో ఎక్స్ట్రాకి ఎక్కడైనా వెళ్ళారా? అక్కడ ఏం బాగుంటాయి, ఏం కొనుక్కోవచ్చు అనేది కూడా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నేనైతే చూపిస్తున్నాను కదా, మనకి ఇది లైక్ డిమార్ట్లు, పెద్ద సూపర్ మార్కెట్స్ ఎలా ఇండియాలో ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుందన్నమాట. చాలా పెద్దదన్నమాట. టెస్కో ఎక్స్ట్రా అంటేనే అర్థమవుతుంది అనుకుంటే కదా, మనకి చాలా పెద్దగా ఉన్నాయి. అంటే లేనివంటూ ఏమీ లేదు. గ్రాసరీ దగ్గర నుంచి మన ఇండియన్కి సంబంధించిన గ్రాసరీస్ కానీ, లైక్ కేక్స్ కానీ, వాట్ ఎవర్ చాలా ఉన్నాయన్నమాట. మన ఇండియన్కి సంబంధించినవి అండ్ మనకి కుకింగ్కి సంబంధించినవి, స్నాక్స్, క్లాత్స్, మెడిసిన్స్, వాట్ నాట్ చాలా ఉన్నాయి. సో మేము అలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయ్యింది, బట్ వీడియో పోస్ట్ చేయలేదు నేను. సో ఇది చేసి మేబీ ఒక 1 month అయిపోయినట్టుంది మేము వెళ్ళి. సో అప్పుడు చేసుకున్న వీడియో అనమాట. సో మీకు కనిపించే అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించేవి. నెక్స్ట్ జ్యూసెస్, సాసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మనము తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బయటికి ఇక్కడికి కంపేర్ చేస్తే కొంచెం 1 pound 2 pounds అయితే డిఫరెన్స్ ఉంటుందని అన్నారు. మేబీ ఇక్కడ ఎక్కువ బల్క్లో ఉంటాయని ఉండడం వల్ల మనకు కొంచెం తక్కువ కాస్ట్కి అయితే వస్తాయన్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే మీకు కనిపిస్తుంది చూసారా, మన ఇండియన్ రైస్ మాట ఇవన్నీ. ఇక్కడ కనిపించేదంతా గీ అనమాట. అది ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, బట్ మా ఫ్రెండ్ వాళ్ళైతే యూస్ చేస్తున్నారంటే బాగుందని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చూడొచ్చు. ప్యూర్ బటర్ గీ అని ఉంది కదా, అదైతే బాగుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మీట్ సెక్షన్ అనమాట. చికెన్, మటన్, పోర్క్, బీఫ్, సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని రకాలు తినేవాళ్ళని తింటారు కదా. సో ఇక్కడ అన్నీ కూడా చాక్లెట్స్ అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చూపిస్తుందంటే ఇక్కడ వాళ్ళు ఈస్టర్కి సంబంధించిన ఒక స్వీట్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించింది అయితే వాళ్ళు శాంపుల్ ఇచ్చారనమాట, అది ట్రై చేసాము. అండ్ ఇక్కడ ఇదంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న అన్నీ కూడా బల్బ్స్, నెక్స్ట్ మనము కిచెన్ వేర్కి సంబంధించిన ఐటమ్స్, కప్స్, మగ్స్, ఇంకా ఇవంతా కూడా ఫ్రూట్ సెక్షన్. సో ఇక్కడ అంతా మనకి వెజిటేబుల్స్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, దీంట్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు ఆలూస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఆనియన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, లెమన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చిలకడ దుంపలు, ఇంకా చాలా అనమాట. ఫ్రూట్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనిపించేలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మనకి ఇక్కడ క్యాబేజ్, లాటస్ సంబంధించినవి అన్నీ మనకి ఇక్కడ కవర్లో కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ ఆకుకూరలు అనమాట. ఇక్కడ ఇలా ఆకుకూరలు టెస్కోలో వాటిలో అయితే కనుక ఇట్లా మనకి కవర్లో ప్యాక్ చేసి ఉంటాయన్నమాట. ఇవన్నీ బ్రాక్లీ, ఇవన్నీ మనకి మెంతుకూర, పాలకూర లాంటివి కూడా దీంట్లో ప్యాక్ చేసి పెడతారనమాట. ఇవన్నీ బేకరీకి సంబంధించింది అనమాట. దీంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో డోనట్స్ ఉన్నాయి, నట్స్కి సంబంధించినవి ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ మేము ఎక్కువగా చిన్నవి కేక్స్ ఉంటాయి కదా, మఫిన్స్, అవి తింటా అనమాట. సో అది తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇదంతా కనిపించేదంతా కూడా మీకు ఐస్ క్రీమ్ సెక్షన్. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో నా ఛానల్ ఇంకా ఎవరైనా చూడట్లేదా, ప్లీజ్ ఛానల్ అయితే చూడకపోతే కనుక ఛానల్ చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయ్యేలాగా చేయండి. అండ్ అలాగే వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ పిజ్జా మాట. మరి రెడీ టు ఈట్ అండ్ రెడీ టు మనం ఏం చేసుకోకుండా మంచి ఓవెన్లో పెట్టుకుని తినేయడమే. అండ్ మీకు ఇక్కడ వీటానికి కనిపిస్తుంది చూసారు, ఇక్కడ కోకోనట్ వాటర్ ఇట్లాగా చిన్న చిన్న డబ్బాల్లో ఇక్కడ వీటానికి కనిపిస్తుంది చూసారు, దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన ఇండియన్ కోకోనట్ వాటర్లో అయితే ఉండవు, బట్ టేస్ట్ మన ఇండియన్ కోకోనట్ వాటర్ మించింది అయితే ఏది ఉండదు. బట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే కొంచెం ఆ కోకోనట్ వాటర్ అండ్ అలాగే కొంచెం వేడి చేసిన ఏం చేసిన తాగుతూ ఉంటాం కాబట్టి సో అది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మేము ఇవన్నీ కూడా మనకి కిచెన్ క్లీన్ చేసుకునేవి అండ్ అలాగే దీనికి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. విమ్ ఇట్లా మనం ఎలా యూస్ చేస్తామో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ అలాగే ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. దానికి సంబంధించినవే కాకుండా ఇంకా రైస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా పాప్కార్న్స్, పల్లీస్ మనకి ఇండియన్ వేర్ మాట. సో అలా అయితే మా షాపింగ్ నడిచింది. మీకేమనిపించింది? నా ఫేస్ చూసారా, అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఈ విధంగా అయితే మేము బిల్లింగ్ వేయించేసుకొని ఇద్దరం కావాల్సినవన్నీ తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు నేను బాగోకపోవడం వల్ల ఇంకా హేమంత్ ధృతి గారు వాళ్ళ ఇంట్లోనే లంచ్ ఇక్కడే తినేసేయండి, ఇంటికి ఏం చేసుకుంటారు మీరు, బాగాలేదు కదా అని చెప్పేసి మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. సో అలా అయితే పప్పు, బెండి ఫ్రై అండ్ చికెన్ ఈ విధంగా అయితే ఆ రోజు గడిచిందనమాట. అలాగే మనం ఇండియా వాళ్ళందరం కలిసామంటే ఇండియా మూవీ తప్పనిసరి కాబట్టి పుష్ప 2 మూవీ అయితే చూస్తూ మేమైతే లంచ్ ఎంజాయ్ చేసాము. లంచ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది, మన ఇండియన్ ఫుడ్ కాబట్టి. నెక్స్ట్ మా ఫ్రెండ్ ధృతి అయితే వాళ్ళ మ్యారేజ్ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ల్యాప్టాప్లో చూపిస్తుంది అనమాట. సో వాళ్ళ మ్యారేజ్ పిక్స్ అన్నీ చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేసాము. అలా మాట్లాడుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ తప్పదు కదా, ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ బస్ ఎక్కైతే ఇంటికి వచ్చేసాం. ఈ విధంగా అయితే నా సండే ఆ రోజు అలా గడిచింది. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.